నమస్తే, వెల్కమ్ టు లియో. అన్స్టాపబుల్ సీజన్ 4 అయితే పుష్ప 2 వర్షన్ అయితే వచ్చేసింది. మొత్తానికి ఆ యొక్క ఎపిసోడ్లో ఉన్న హైలైట్స్ ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పుష్ప సీజన్ 2కి వచ్చేసాం. మొత్తానికి ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, సెకండ్ ఎపిసోడ్గా చూసుకోవచ్చు అల్లు అర్జున్ గారిది. సో ఈ ఎపిసోడ్ ఎలా ఉంది, ఈ ఎపిసోడ్లో ఉన్నటువంటి యొక్క ఏమంటారు ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అందరూ ఊహించినట్టుగా వివాదాస్పదమైన అంశాలు ఉంటాయి అనుకున్నారు, కానీ వాడి జోలికి వెళ్ళకూడదని ముందే నిర్ణయించుకున్నట్టుగా మనకి ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళకుండా మామూలుగా లాగిచ్చేద్దాం. మరి 2 పార్ట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అర్థం కాల నాకు. మరి ఎందుకంటే దాదాపు 1 అవర్, ఈ పార్ట్ కూడా 1 అవర్ ఉంది. వాళ్ళ పిల్లలతోనే అయాన్ను అర్హ వాళ్ళిద్దరితోనే దాదాపు చాలాసేపు ఎపిసోడ్ నడిపారు. ఆ తర్వాత ఒక ఇన్స్పైర్డ్ పర్సన్, ఒక లేడీని తీసుకొచ్చి ఆవిడతో చేశారు. కానీ ఎక్కువ భాగం ఏంటంటే పిల్లలతో జరిగింది. పిల్లలతో సరదాగా, పిల్లలతో జరిగినంతసేపు ఆ పిల్లలు చెప్పే సమాధానాలు కానీ, వాళ్ళ అబ్బాయి చెప్పే సమాధానాలు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అంశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి తెలుగు పద్యం పాడటం కానీ, వాళ్ళ అమ్మాయి చెప్పే సమాధానాలు కానీ చాలా తెలివైంది అనేది మనకు అర్థమవుతుంది. అమ్మాయి కూడా అయితే గతంలో చూసుకుంటే ఎపిసోడ్ 1లో ఏదైతే ఉన్నాయో కొంత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి అనుకున్నారు, కానీ ఫస్ట్ ఎపిసోడ్ కూడా రాలేదు. సెకండ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పిల్లలు వచ్చినా సరే మరి కొంత భాగం మాత్రం ఓన్లీ రాజకీయాలకు పరిమితం చేస్తూ గతంలో పవన్ కళ్యాణ్కి ప్లస్ అల్లు అర్జున్కి ఉన్నటువంటి ఇష్యూ కావచ్చు, లేదా వైసీపీని సపోర్ట్ చేస్తున్నట్టు ఇష్యూ కావచ్చు, లేదా కేసు విషయంలో కావచ్చు, ఇవన్నీ రాబోతున్నాయని చెప్పి చాలా వరకు పుకార్లు అయితే వచ్చాయి. సో ఇవన్నీ రాకపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే పుష్ప రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. దానివల్ల టికెట్లు కూడా ఎలా తెగుతాయో చూడాలని చెప్పి కొంతమంది అనుకున్నారు. సో ఇది ప్లాన్లోనే ఈ యొక్క క్వశ్చన్స్ రాకుండా జరిగిందా? నిజంగా ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళు డిస్కస్ చేసుకుని ఉంటారు. పెట్టకపోతే మంచి చెడులు బ్యారేజ్ వేసుకుని ఇలాంటి టైంలో ఇంతగా ఇబ్బందికర క్వశ్చన్స్ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా అనేది. కాకపోతే ఉన్నంత వరకు మాత్రం ఎంటర్టైన్ చేయడానికే అల్లు అర్జున్ ప్రయత్నం చేశాడు. ఈయన బాలయ్య బాబు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే విషయంలో కానీ అక్కడ వరకు ఎంటర్టైన్ చేశారు. కానీ రాజకీయాల జోలికి మాత్రం వెళ్ళాలా. పుష్ప సినిమా ప్రమోషన్స్ సంబంధించి మాత్రం ఈ ఎపిసోడ్ పుష్ప సినిమాకి సంబంధించిన 1000 కోట్ల బిజినెస్ జరిగిందంటున్నారు అన్నప్పుడు కూడా ఆయన 1000 కోట్లని నేను చెప్పలేను, కానీ నిర్మాతలను వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు దాకా జరిగిన సినిమా బిజినెస్లు అన్నిటికన్నా ఎక్కువ జరిగింది అంటే ఆయన ఉద్దేశం బాహుబలి కన్నా ఎక్కువ బిజినెస్ జరిగింది అనేది అల్లు అర్జున్ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. హైయెస్ట్ బిజినెస్ మాత్రం జరిగిందనేది మనకి ఈ ఎపిసోడ్లో చెప్పారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కొన్ని ఏమైనా రివీల్ చేస్తారేమని చెప్పి కంగారు పడిపోతూ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అనేది ఒకటి. ఆడవేషం విషయంలో నేను చాలా కష్టపడ్డాను, సాధారణంగా ఈ సినిమా ఇష్టపడి చేశాను, కానీ అక్కడ మాత్రం కష్టపడాల్సి వచ్చింది అంటూ అల్లు అర్జున్ ఈ సినిమాలో ఉన్న గెటప్స్ గురించి, కొన్ని హైలైట్స్ సన్నివేశాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. అంతవరకే వెళ్ళింది, కానీ అక్కడి నుంచి ఇక రాజకీయాల వైపు మాత్రం వెళ్ళాల. అయితే గతంలో చూసుకుంటే దేవర రిలీజ్ టైంలో కూడా 100% ఏదైతే నందమూరి సంబంధించి ఫ్యామిలీకి కావచ్చు, ఇక్కడ నారా ఫ్యామిలీకి కావచ్చు ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ ఇష్యూస్లో నిజంగా టికెట్లు ఎలా తెగుతాయి అనుకున్నటువంటి సందర్భంలో టికెట్ల రేటు పెంపు ఏదైతే జరిగిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు మిగతా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పిన తర్వాతే టికెట్లు తెగడం అనేది ఎక్కువ పెరిగాయని చెప్పి అందరికీ అర్థమైంది. సో అదే ఆశించారు ఇక్కడ కూడా. ఖచ్చితంగా అల్లు అర్జున్ స్పందిస్తాడు, పవన్ కళ్యాణ్కో లేదా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తే సో ఎటువంటి ఇబ్బంది ఉండదని. కానీ దానికి అడ్డుకట్టేస్తూ ఈ షోలో ఏదో ఒక సమాధానం దొరుకుతుంది అనుకుంటే దొరకలేదు. సో ఎలా ఉండబోతుంది టికెట్లు తెగే విషయంలో అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ హోస్ట్గా బాలయ్య బాబు ఉన్నారు కాబట్టి బాలయ్య బాబు సపోర్టు ఉంటుందని కూడా వాళ్ళు భావించవచ్చు. వాళ్ళు ఏదైనా అడిగినా కానీ అక్కడ ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రేట్లు పెంపుదల విషయంలో. కానీ ఎంత పెంచుతారు, మరీ ఎక్కువగా పెంచేస్తారా అనేది ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంత హైప్ ఉన్నదల్లా ఒక్క ప్రాజెక్ట్ తప్పితే, పుష్ప తప్పితే వేరే సినిమాలు ఏమి లేవు. కాబట్టి బాలయ్య బాబు సపోర్ట్ ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి. ఇక చిరంజీవి గారిని మాత్రం దీంట్లో పొగిడాడు ఆయన. ఎందుకంటే మొదటి పిల్లలందరూ 15 మంది తీసుకుని ఫారిన్ వెళ్ళటం కానీ అవన్నీ ఆ సందర్భాలు గుర్తు చేసుకున్నారు. నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అంటాం, కానీ చిరంజీవి గారిని కూడా పొగటం జరిగింది. అంతకుముందు ఎపిసోడ్లో మరి పవర్ స్టార్లో ధైర్యం అంటే నాకు ఇష్టం అని చెప్పడం కానీ జరిగింది. కానీ అక్కడితో ఇక వాళ్ళ మీద ఒక సానుకూలంగా ఉండేట్టుగానే మనకి నడిచిపోయింది. ఇక ఇతరత్ర చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించిన హైలైట్స్, పిల్లాడు వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ తనకి నీకు ఇష్టమైన హీరో ఎవరన్నప్పుడు ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పి
ఆ కుర్రాడితో చెప్పాడు, ప్రభాస్ ఎందుకు ఇష్టం అన్నప్పుడు బాహుబలి నుంచి నాకు ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పాడు. ఈ పాప ఏమో నాకు నేనే ఇష్టం అని ఉంది, ఎందుకంటే భరతుడి పాత్ర వేశాను కదా అంటూ తెలివిగా సమాధానం చెప్పింది అర్హ. పిల్లల వరకు వాళ్ళు చాలా చలాకీగా ఉన్నారు. వాళ్ళ నానంటే ఎంత ప్రేమ అనేది వాళ్ళిద్దరూ చెప్పారు. అంతవరకు మాత్రం సరదాగా సాగింది, పిల్లలతో మాత్రం చాలా సరదాగా ఉంది. సో మొత్తానికి పార్ట్ 2 గురించి చెప్పాలంటే అల్లు అర్జున్ సంబంధించి అన్స్టాపబుల్లో ఏం చెప్తారు? అంటే చప్పగా ఉందండి, మనం అనుకున్నవన్నీ లేవు. ఎందుకంటే అంటే దీన్ని ఒక ఎపిసోడ్తో కుదించేసి ఉంటే బెటర్గా ఉండేదేమో అనిపించింది నాకు. ఆ పిల్లల ఎపిసోడ్ వరకు పర్లేదు, ఇక వైఫ్ని కూడా పిలిపించుంటే ఇంకా కొంత సరదాగా ఉండేది. తర్వాత ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి బయట ఏంటి ప్రచారం జరుగుతుంది ఏంటంటే పుష్ప వాయిదా పడుతుంది, 5వ తారీఖు రిలీజ్ అవ్వట్లేదనే ప్రచారం సాగుతుంది. దీన్ని ఖండిస్తూ నిర్మాతలు ఒక సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయటం అనేది లేదని చెప్పారు. ఆ ప్రస్తావన లేదు, కానీ నేను ఈ పుష్ప ప్రస్తావన వచ్చినాక చెప్తున్నాను. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే అల్లు అర్జున్ పంచులు వేయటం కానీ ఇవన్నీ నేను సరదాగా సాగింది. అంతవరకు మాత్రం ఇది బాగానే ఉంది, కానీ వివాదాస్పదమైన అంశాల జోలికి పోకుండా చేయటం ఒకటే ఈ సినిమాకి ఈ ఎపిసోడ్కి హైప్ రాలేదు. చాలామంది ఆశించారు ఇది వస్తుంది శిల్పారావి ప్రచారం విషయంలో. ఆ విషయం ఈ వివాదాలు వద్దనుకునే వాళ్ళు ఆపినట్టు అనిపిస్తుంది మనకు చూస్తే. కాబట్టి అక్కడ దాని జోలికి వెళ్ళాల, రాజకీయాల జోలికి అసలు వెళ్లకుండా చాలా తెలివిగా నడిచిపోయింది ఇది. అయితే అతి తొందరలో అల్లు అర్జున్ నుంచి ఏదైనా సరే ట్వీట్ రావచ్చు అనుకోవచ్చా? ఏదైతే కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తాను వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఏం చెప్తారు? రేట్లు పెంచితే మాత్రం ఖచ్చితంగా ట్వీట్ చేస్తారు వాళ్ళు, సోషల్ మీడియాలో ట్వీట్ చేసుకుంటూ వాళ్ళు కృతజ్ఞతలు చెప్పే అవకాశం అయితే ఉంది. కాబట్టి రేట్లు పెంచుతారు. ఆల్రెడీ దేవరికి పెంచారు కాబట్టి ఇంత బడ్జెట్ అయిన సినిమాలకి ఇంత పెంచాలని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకున్నారు కాబట్టి టికెట్ రేట్లు అయితే పెంచుతారు. పెంచినా ఒక్కొక్కసారి ఏంటంటే అది సినిమా టాక్ బాగుంటే అది హెల్ప్ అవుతుంది, టాక్ బాగలేదనుకోండి ఇబ్బంది అవుతుంది. అది ఖచ్చితంగా ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన మాటలు చూస్తే కానీ, తర్వాత ఈ సినిమా మీద తను మాట్లాడిన విధానం కానీ, అల్లు అర్జున్ మాట్లాడిన విధానం కానీ చూస్తే సినిమా మీద హైప్ అయితే బాగా పెరిగింది. అయితే అన్స్టాపబుల్ ఏదైతే జరిగిందో అల్లు అర్జున్తోని ఈ యొక్క ఎపిసోడ్లు ఈ 2 పార్ట్ 1 కావచ్చు పార్ట్ 2 కావచ్చు, ఇది ఏమైనా సరే ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? ఏదైతే టికెట్ల విషయంలో కావచ్చు లేదా ఓపెనింగ్స్ విషయంలో కావచ్చు ఏమైనా సహకరించిందా, లేదంటే ఏం చెప్తారు? అంటే ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి ప్లస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. జనరల్గా సినిమా గురించి ఆల్రెడీ అందరికీ హైప్ అంచనాలు ఉన్నాయి, ఇంతకు మించిన అంచనాలు వెళ్ళవు. కాబట్టి ఎడిషనల్గా ఈ షో వల్ల ఉపయోగపడేది ఏం లేదు. కాకపోతే ఈ 2 ఎపిసోడ్స్, మొన్న ఎపిసోడ్ను ఇది సెకండ్ ఎపిసోడ్ అల్లు అర్జున్తో, మొదటిదే బాగున్నట్టు అనిపించింది నాకు సెకండ్ దానికన్నా. ఎందుకంటే దీని మీద హోప్స్ పెట్టుకున్నారు, పలానా పొలిటికల్ అవి వస్తాయి అనుకున్నారు. అవి ఉండుంటే ఈ ఎపిసోడ్ హైలైట్ అయ్యేది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు జరిగిన 4 ఎపిసోడ్స్లోనూ మిగతావన్నీ ఒక ఎత్తు, ఇది మాత్రం డల్గా ఉందని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అన్స్టాపబుల్లో నెక్స్ట్ వచ్చేటువంటి గెస్ట్ ఎవరు ఏంటి అనే దాని మీద మళ్ళీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే అండి.